హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులని సింపుల్గా చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన బాత్రూంలో ఉండే వాటర్ ట్యాప్స్ అయినా లేదంటే ఇంట్లోనే మనకి రెగ్యులర్గా వాడే ట్యాప్స్ అని ఈ విధంగా వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా తుప్పు కూడా పట్టేస్తూ ఉంటారు కదా. వీటిని ఎక్కువగా రుద్దే పని లేకుండా మళ్ళీ ఈ తుప్పు మార్కులు వాటర్ మార్కులు అనేవి ఎక్కువ రోజులు పట్టకుండా కొత్తగా నీట్గా ఉండాలంటే సింపుల్గా అలా ట్రై చేయండి. కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని కొంచెం ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపును కూడా వేసుకోండి. అలా పసుపు అనేది వేయడం వల్ల ఈ ట్యాప్స్ అనేవి చాలా మంచి షైనింగ్ వస్తే బ్యాక్టీరియా లాంటిది ఏది ఉన్నా కూడా పోతుందన్నమాట. ఎక్కువగా మనం ప్రతిరోజు ఈ వాటర్ అనేది వాడడం వల్ల వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి డైలీ కూడా మనకి క్రియేట్ అయిపోతుంటాయి. కాబట్టి సింపుల్గా ఇలా వారానికి ఒక్కసారి లేదంటే నెలకు 2 సార్లు ఎలా క్లీన్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. చాలా బాగా అయితే మురుకు అనేది ఊడొచ్చేస్తుందండి. ముఖ్యంగా ఈ వాటర్ మార్కులు సోప్ మార్కులు అనేవి అస్సలు నీట్గా కనిపిస్తాయి అన్నమాట, వదిలేస్తాయి. ఓన్లీ ఇలా ట్యాప్సే కాకుండా ప్లాస్టిక్ ట్యాప్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే మనకి గోడల మీద కూడా సోప్ మార్కులు గట్ట పడుతూ ఉంటాయి కదా, బాత్రూంలో ఉండే డోర్ మీద గట్టను. సో వాటి మీద కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా క్లీన్ చేయడం వల్ల మరకలు అనేవి పడ్డమే కాకుండా తుప్పు లాంటిది అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే దాంతో నీట్గా క్లీన్ చేసి వాటర్ పోసేసాను, చూసారు కదా. ఎక్కువ రుద్దలేదండి, అలాగే క్లీనింగ్ కూడా ఎక్కువ చేయలేదు. జస్ట్ మనం ఇలా బ్రష్తో రుద్దిసినట్లయితే మనకు కొత్త వాటిలా ఉంటాయి. నెల రోజులైనా కూడా మనకి ఇదే విధంగా చాలా నీట్గా ఉంటాయి. ట్యాప్స్ కూడా మనకి రిపేర్ అనేది రావు, ఎందువల్లంటే జంగు మార్కులు అనేవి ఉండవు. కాబట్టి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్స్ అనేవి ఈ విధంగా మనకి మరకలుగా పడిపోతూ ఉంటాయి కదండి. చిన్న పిల్లలు ఉన్నారంటే మాటికి వీటి మీద ఏదో ఒకటి ఇలా అంటించేస్తూనే ఉంటారు. మా పాప అయితే చూశారు కదా, టీవీ అనేది తినే ఫుడ్ ఏవేని ఉన్నా కూడాను వీటిలో అయితే జిడ్డుగా చేసేసింది అనమాట. ఈ మరకలు అనేవి అంత సింపుల్గా పోవండి. అలా అని ఎలా పడితే అలా క్లీన్ చేసామంటే స్కిన్ డ్యామేజ్ అయిపోయి గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందామండి. మనకి నెల రోజులైనా కూడాను చాలా నీట్గా స్క్రీన్ అనేది బాగుంటుందన్నమాట. కళ్ళజోడు తుడుచుకునే ఇటువంటి స్మూత్ క్లాత్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి. ఇవి లేనట్టయితే ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకోండి. దీని మీద కొంచెం పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. సో పౌడర్ అనేది మనకి స్మూత్గా ఉంటుంది. అలాగే ఇటువంటి స్క్రీన్స్ అనేవి కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా అయితే యూజ్ అవుతుంది అన్నమాట. కొంచెం పౌడర్ని అయితే వేసేసుకొని దీంతో ఫస్ట్ మనము ఈ విధంగా ఎక్కడెక్కడైతే మనకి మరకలుగా ఉన్నాయో పౌడర్తో ముందు మనం ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఎక్కడెక్కడైతే జిడ్డు మరకలు ఉన్నాయో అవన్నీ కూడా నీట్గా ముందైతే క్లీన్ అయిపోతాయండి. నార్మల్గా మురుకు ఉందనుకోండి, సో ఓన్లీ ఇలా పౌడర్ తోటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కసారి టీవీ స్క్రీన్ అనేది చూడండి, మా పాప జిడ్డుగా అంటించేసింది అన్నమాట. సో అందువల్లే చాలా ఎక్కువ మురుకు అనేది ఉంది. సో ఒక్కొక్కసారి అయితే కొంచెం నొక్కు పెట్టి తుడిచేయండి. సో తరువాత ఒక తడి క్లాత్ తోటి ఈ విధంగా నొక్కు పెట్టి తుడిచేసామనుకోండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. సో వాటర్ అనేది ఇరుకులోకి పోకుండా చూడండి. మరకలు జిడ్డు ఎక్కువగా ఉంది కాబట్టి నేనైతే గుడ్డని తడిపాను అన్నమాట. నార్మల్గా చిన్న జిడ్డు ఇలా ఉన్నట్లయితే మీరు పౌడర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా ఎక్కువ జిడ్డు, అలాగే మా పాప తినే ఫుడ్ కూడా అంటించేసింది. అందువల్ల నేను కొంచెం తడి చేసాను. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్తో నొక్కి పెట్టి తుడిచేసామనుకోండి, తడి లేకుండా స్క్రీన్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఓన్లీ ఇలా అద్దాలే కాకుండా మనము టీవీ స్క్రీన్సే కాకుండా సింపుల్గా మనమైతే మిర్రర్స్ కానీ లేదంటే ల్యాప్టాప్ స్క్రీన్స్ కానీ ఇలా మొబైల్స్ ప్రతిరోజు వాడేవి కూడా జిడ్డుగా మరకలుగా ఉంటాయి కదా. సింపుల్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఒక్కసారి చూడండి, ఎక్కడ కూడా జిడ్డు అనేది లేదు. ఇంతకుముందు మరకలుగా చేస్తుండేది. దీనివలన టీవీ కూడా మనకి ఎప్పుడు కూడా కొత్త దానిలాగా స్క్రీన్ చాలా నీట్గా కనబడుతుంది అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో మనము రెగ్యులర్గా ఏసీ అనేది వాడుతూనే ఉంటామండి. ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి చాలామంది ఏసీ వేసేసిన తర్వాత కిటికీలు కానీ డోర్లు కానీ బెడ్రూమ్లో ఉన్నట్లయితే చూసుకోరు, ఈ విధంగా గ్యాప్స్ అనేవి ఉంటాయండి. మనం ఎంత ఏసీ వేసినా కూడా చూడండి ఎక్కువసేపు మనకి ఏసీ అనేది ఉండదన్నమాట. అంటే కూలింగ్ బయటకు పోతుంది ఇటువంటి ఇరుకుల్లోంచి. అలాంటప్పుడు ఈ కూలింగ్ అనేది కూడా మనకి ఎక్కడికి కూడా బయటకు వెళ్లకుండా ఉండాలంటే సింపుల్గా ఒక చిన్న ట్రిక్ అయితే తెలుసుకుందామండి. కూలింగ్ అనేది వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఎంత ఏసీ వేసినా కూడా ఆ వేసినంతసేపే మనకి కూలింగ్ అనేది ఉంటుంది. ఇలా ఏసీ అనేది ఎక్కువసేపు నిలబడాలి, ఈ కూలింగ్ కూడా బయటకు పోకుండా ఉండాలంటే సింపుల్గా ఎక్కడెక్కడైతే మనకి ఈ కిటికీల దగ్గర కానీ డోర్స్ దగ్గర కానీ గ్యాప్ అనేది ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఉంటూనే ఉంటుందండి. మాకైతే చాలా ఎక్కువ గ్యాప్ ఉంది, చూసారు కదా. సింపుల్ ఇలా
మనకి కూలింగ్ అనేది పోకుండా టవల్స్ కానీ లేదంటే ఏవైనా ఓల్డ్ క్లాత్స్ కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టుకోవాలి. ఇలా కిటికీల దగ్గర అయినా కూడా మనం ఇలా పెట్టేసుకున్నట్లయితే సో మనకి కూలింగ్ అనేది బయటకు పోకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనం ఏసీ అనేది వేసింది తక్కువ సేపు అయినా కూడా కూలింగ్ అనేది బెడ్రూమ్లో ఉంటుంది కాబట్టి ఏసీ ఆఫ్ చేసేసుకొని చక్కగా తక్కువ ఫ్యాన్లో మనం ఉన్నామంటే కూలింగ్ కాస్తుంది. అలాగే మనకి ఏంటంటే కరెంటు బిల్లు కూడా ఆదా అవుతుంది అన్నమాట. అలాగే బయటకు కూలింగ్ పోతుంది లేదంటే మాటిమాటికి ఏసీ వేసుకోవాలని ఏవి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా 4th టిప్ అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా మనము ఖచ్చితంగా వంటల్లోకి కారం అనేది అలాగే సాల్ట్ అనేది వాడలేదు, వంటలు అనేవి అవ్వవు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనం ఏదైనా హడావిడిలో ఉండేటప్పుడు టెన్షన్లో కానీ కారం ఉప్పు అనేది ఎక్కువగా పడేస్తూ ఉంటామండి. దీనివల్ల మనకి ఏంటంటే సాల్ట్ ఎక్కువైపోయింది అనుకోండి కర్రీస్లో అస్సలు తీయలేము, తక్కువైంది అనుకోండి ఈ రెండింటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ సో మనకి ఇలా ఎక్కువ అవ్వకుండా ఏ హడావిడిలోనైనా కూడా మనం ఎక్కువ పడేసుకోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక రబ్బర్ అనేది తీసేసుకొని మనం రెగ్యులర్గా వాడే కారంకి కానీ లేదంటే సాల్ట్కు కానీ ఇలా ఒక రబ్బర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి ఎక్కువ తీసేటప్పుడు కూడా కిందన పడిపోతుంది కదా, ఇలా ఎక్కువ పడదు. అలాగే మనం కర్రీస్లు కూడా ఎక్కువ వేసేస్తామని టెన్షన్ కూడా ఉండదన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రిక్ అయితే యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే చూద్దామండి. ప్రతిరోజు మనము కుక్కర్లోని వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి బయటకు లీక్ అయిపోతుంది అంటూ ఉంటారు చాలా మంది కూడా. సో దానికి రీజన్ ఏంటంటే ఈ పిన్నులోనే ఏదైనా ఇరుక్కుపోవడం లేదంటే మనము లోన ప్రాపర్గా క్లీన్ చేయలేమండి. మనకేంటంటే జంగులో పట్టేసి పప్పు లాంటిది ఫుడ్ పార్టికల్స్ అనేవి లోన ఉండిపోతూ ఉంటాయి. పిన్ను కూడా మనకేంటంటే జిడ్డు పట్టేసి చాలా అంటే తుప్పు పట్టేసినట్టు అయిపోతుంది. కాబట్టి ఈ లోన బ్యాక్టీరియా లాంటిది ఏది లేకుండా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా పిన్ను కూడా తుప్పు పట్టిపోకుండా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకొని దీంతో శుభ్రంగా చుట్టూ కూడాను కింద వైపు అలాగే లోన కుక్కర్ వైపు కూడా మనం ఇలా నీట్గా అప్పుడప్పుడు కూడా రుద్దామనుకోండి, పిన్ని అనేది తుప్పు అనేది పట్టకుండా జంగు లాంటిది లేదంటే పప్పు గట్ట ఉడికించేటప్పుడు ఆ లోన దూరిపోతూ ఉంటాయండి. సో వీటిల్లో అప్పుడప్పుడు కూడా మనము ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా లాంటిది ఏది కూడా ఉండదు. అలాగే కుక్కర్ అనేది మనం ఏది వండినా బయటకు లీక్ అయిపోతుందనే టెన్షన్ కూడా ఏది అవసరం లేదన్నమాట. సింపుల్గా ఇలా ఒక వెల్లుల్లిపాయ రెబ్బతో రుద్దడం వల్ల ఇందులో మనకి ఏంటంటే చిన్న ఘాటు అనేది ఉంటుంది కదండి, దీని వలన మనకి ఫంగల్స్ అనేవి చేరకుండా ఉంటాయి అనమాట. శుభ్రంగా వాష్ చేసుకొని లోన వైపు కూడా రైస్ లాంటిది ఇరుక్కుపోతుంది కదా, అది ఏది లేకుండా చూసుకున్నామంటే కుక్కర్లోంచి ఏది వండినా లీక్ అయిపోకుండా ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 6వ టిప్ అయితే చూద్దాము. మన స్కిన్ అనేది అంటే హ్యాండ్స్ కానీ చేతులు కానీ ఎక్కువగా పని చేయడం వల్ల లేదంటే ఎండ్లోకి వెళ్ళడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే మనకి ఇప్పుడుండే సిచ్యువేషన్స్ వల్ల అంటే పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బయట స్కిన్ అనేది బ్లాక్ అయిపోతుంది కదా, ఏది ఏమైనా కూడా మన స్కిన్ అనేది బ్లాక్నెస్గా అయిపోకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. సో దీనికోసం ఒక 2-3 స్పూన్ల వరకు కూడా పాలనైతే తీసుకోండి. సో మీరు పచ్చిపాలు తీసుకున్నా మంచిదేనండి. ఇందులోన కొంచెం కోల్గేట్ పేస్ట్ని అయితే వేసుకోండి. వీడియోలో క్లియర్గా చూశారు కదా. ఒక్కొక్కసారి మనం వంట చేసేటప్పుడు కూడాను ఆయిల్ కానీ లేదంటే అన్నం వచ్చేటప్పుడు కూడాను అన్నం వాటర్ అనేది కూడాను వేడి ఏవైనా మన చేతుల మీద కాళ్ళ మీద పడేటప్పుడు కూడా మంట అనేది వచ్చేసి చుట్టూ పొక్కులు అనేవి వచ్చేసి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎక్కడైతే మనకి కాలిపోయిందో ఆ ప్లేస్లో ఈ విధంగా పాలును అలాగే కోల్గేట్ రాయడం వల్ల చల్లగా ఉంటుందండి. అలాగే కాలిపోయిన ప్లేస్ అనేది కూడా పొక్కులు అనేవి ఎక్స్ట్రా రాకుండా మచ్చ అనేది పడిపోకుండా ఉంటుంది తగ్గిన తర్వాత అన్నమాట. అలాగే మన చేతులు కాళ్ళు అనేవి కూడా కొంతమందికి పొడి బారిపోతూ ఉంటాయి. ఇలా పొడి బారిపోకుండా స్కిన్ కూడా చాలా నీట్గా బ్రైట్గా ఉండాలి, నీట్గా ఉండాలి, మురికి అనేది లేకుండా ఉండాలంటే సింపుల్గా పాలతోని ఈ విధంగా కొంచెం కోల్గేట్ పేస్ట్ రాసుకొని మీరు ఈ విధంగా చేతుల్ని కాళ్ళని ఫేస్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎవరైనా వాడచ్చు, ఆడవారైనా మగవారైనా. మన చేతులు అనేవి ఆడవారము రోజు పని చేస్తూ ఉంటాం కాబట్టి స్మూత్నెస్ అనేవి పోతూ ఉంటాయండి. ఎందువల్లంటే వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఇంట్లోనే బట్టలు ఉతకడం గిన్నెలు తోమడం లాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి చేతులు అనేవి నల్లగా అయిపోకుండా స్మూత్నెస్ పోకుండా మాయిశ్చరైజేషన్గా నీట్గా వైట్గా ఉండాలంటే ఇలా మీరు పాలతో రోజు క్లీన్ చేయాల్సిందే. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ప్రతిరోజు చేస్తే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టిప్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.